హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ ఖాళీ సమయాన్ని వృధాగా వేస్ట్ చేస్తున్నారా? అయితే మా ఎస్కేఎంజే ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్లోని ఛానల్లో మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి 4 వీడియోస్ అనేవి రావడం జరుగుతుందండి. దాంట్లో ఆ 4 వీడియోస్ ఏంటంటే మీకు ట్రేడింగ్ అంటే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఆ స్టాక్ మార్కెట్ చేయడానికి మనం ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ట్రేడింగ్ ఎలా చేయాలి, ఆ ట్రేడింగ్ ద్వారా మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలి అనే విషయాలు తెలుసుకోవచ్చండి. అలాగే మీరు ట్రేడింగ్ అలాగే స్టాక్ మార్కెట్ చేసేవాళ్ళు కొన్ని కన్ఫ్యూజన్స్కి అలాగే డౌట్స్కి గురవుతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజన్స్ ఏంటో మనం చూద్దాము. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో చాలామందికి తెలియదండి. చాలా సింపుల్ అండి. స్టాక్ మార్కెట్ అంటే మీరు ఎక్కడైతే పెట్టుబడి పెడతారో లేదా ఏదైనా ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టి దాంట్లో భాగస్వామ్యాన్ని పొందడాన్ని మనం స్టాక్ మార్కెట్గా చెప్తామండి. మీకు మరింత సమాచారం కావాలంటే మా ఎస్కేఎంజే ఫైనాన్షియల్ సర్వీస్ లింక్ని క్లిక్ చేసి మరింత సమాచారాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే స్టాక్ మార్కెట్ అంటే కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయండి. కానీ ఈ న్యూస్ ఛానల్స్ అలాగే న్యూస్ పేపర్స్లో స్టాక్ మార్కెట్ గురించి నెగిటివ్గా ఏమీ రావట్లేదు. కారణం స్టాక్ మార్కెట్ వల్ల మన ఇండియన్ ఎకానమీ అంతా రన్ అవుతుందనే విషయం మనందరికీ తెలుసు. డైలీ మనం న్యూస్ పేపర్స్లో చూస్తూనే ఉంటాం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్స్ ఎలా పెరుగుతున్నాయి, ఎలా రన్ అవుతున్నాయి, అసలు స్టాక్ మార్కెట్ మీద మన ఇండియన్ ఎకానమీ ఎలా బేస్ అయిందని. అందువల్ల మీకు అపోహలు అవసరం లేదు. ఈ స్టాక్ మార్కెట్ అనేది చాలా ఉత్తమమైనదిగా చెప్పొచ్చు. నిజానికి ఈ స్టాక్ మార్కెట్ అనేది అన్ని ప్రపంచ దేశాలలో అవైలబుల్గా ఉన్నాయి అంటే లేదండి. కేవలం 50 కంట్రీస్లో మాత్రమే ఈ స్టాక్ మార్కెట్ అనేది రన్నింగ్లో ఉంది. అలాగే మన ఇండియాలో కూడా ఇది రన్నింగ్లో ఉన్నందుకు మనం చాలా ఆనందపడాలండి. ఈ స్టాక్ మార్కెట్ అనేది అమెరికా, బ్రిటన్, చైనా, ఇండియా ఇలాంటి కంట్రీస్లో అవైలబుల్గా ఉంది. అలాగే నేపాల్, భూటాన్ అలాంటి కంట్రీస్లో ఇది అవైలబుల్గా లేదండి. కారణం అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ లేదా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని బట్టి అది అవైలబుల్గా లేదండి. అలాగే కొంతమంది రీటైల్ కస్టమర్స్ ఎక్కువ అమౌంట్ని షేర్ మార్కెట్లో లాస్ అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? వాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి పూర్తి అవగాహన లేకుండా, పూర్తిగా తెలుసుకోకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు లాస్ అవుతూ ఉంటారు. కానీ చాలామంది అనుకుంటారు స్టాక్ మార్కెట్ వల్ల లాసెస్ వస్తాయని. కానీ అదంతా నిజం కాదండి. మీరు పూర్తిగా అవగాహన చేసుకొని ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లోకి స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు మంచి ప్రాఫిట్స్ని పొందొచ్చు. అలాగే కొంతమంది అత్యాశ కారణంగా కూడా ఎక్కువ డబ్బులు పెట్టేసి లాస్ అవ్వడం జరుగుతుంది. అలాగే అతి భయం వల్ల కూడా ఎక్కడ పోతాయనే ఒక భయం వల్ల కూడా ఎక్కువ లాసెస్ అనేవి జరుగుతాయి. మీరు ఎప్పుడైతే మన నాలెడ్జ్ని ఉపయోగించి కరెక్ట్గా షేర్ మార్కెట్లో కరెక్ట్ షేర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు మీకు ఒక ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ స్టాక్ మార్కెట్ని ఎవరు కంట్రోల్ చేస్తారో మీకు తెలుసా? సెబీ అండి. ఇప్పుడు మన బ్యాంక్స్ అన్నిటినీ కలిపి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా అయితే కంట్రోల్ చేస్తుందో అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే సంస్థ మన స్టాక్ మార్కెట్ని అంతా నియంత్రిస్తూ ఉంటుంది అండి. దీని కంట్రోల్లో ఈ స్టాక్ మార్కెట్ అంతా రన్ అవుతూ ఉంటుంది. ఇలా మీరు స్టాక్ మార్కెట్ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చండి. మీకు చివరిగా మేము ఇచ్చే ఒక చిన్న సందేశం ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, మేము కూడా అకౌంట్ తీసుకొని ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా ఆ స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి పూర్తి అవగాహనను చేసుకోండి. ఆ అవగాహన పొందిన తర్వాత మాత్రమే స్టాక్ మార్కెట్ని చేయండి. అప్పుడు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.